నాకైతే 15 మంది అట్టించి రైట్ అండి. ఒకసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చూసిన తర్వాత మల్లయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి సాక్షిగా మీరు అన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం సాక్షిగా. రైట్. మల్లయ్య యాదవ్ గారు, పోలీసుల్ని బెదిరించడం అనే దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారా? ఆ పోలీసుల చేత కదా మీరు పనులు చేయించుకుంది 10 ఏళ్ళు. డైరీలో రాసుకుంటారు. వాళ్ళ పరిధి దాటి మెప్పు పొందటానికి, అధికార పార్టీ నాయకుల మెప్పు పొందటానికి వాళ్ళ పరిధి దాటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ బెదిరింపు చర్యలు కూడా పాల్పడుతున్నారు. మీకు అవసరం లేదు, ప్రభుత్వ పరిధిలో మీకున్న నిబంధనల ప్రకారం మీరు పనిచేయండి అని చెప్పి అనేక సందర్భాలలో కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ శృతి మించి వాళ్ళు కేసులు పెడుతున్నారు కాబట్టి మీకు అది అవసరం లేదు, మేము కూడా రాసి పెట్టుకుంటాం, గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మీరు వాళ్ళకి బంటు లెక్కనో ఇంకేదో కాదు, ప్రభుత్వ అధికారులుగా మీకున్న నిబంధనల ప్రకారం మీరు పనిచేయండి. ఏది తప్పైతే అది తప్పు, ఒప్పు అయితే ఒప్పు. కానీ వాళ్ళ మెప్పు పొందడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా అనేక రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు గతంలో చాలా చూసినాం. అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్లకి నోటీసులు ఇవ్వకుండా కూడా తెల్లారుజామున 5 గంటలకే వచ్చేసి ఇళ్లలోకి దూరిపోయి వాళ్ళని తీసుకొని పోయిన సందర్భాలు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా, ఈయన లేడు ఆయన లేడు అని చెప్పేసి ప్రశ్న కూడా అడగకుండా రాత్రి 10 గంటలకు వదిలిపెట్టిన సందర్భాలు చూసినాం, అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి మీకు అవసరం లేదు. ఈ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మామూలుగా మీరైతే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మీ పరిధిలో మీరు పనిచేయండి అని చెప్పే ఉద్దేశంతో మాట్లాడింది తప్ప ఎవరిని బెదిరియాలనే ఆలోచన కానీ అవసరం కానీ రెండు లేవు. రేపటి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారండి కేసీఆర్? అంటే గతము వర్తమానం రెండూ మాట్లాడారు. ఆయన నుంచి చాలా యాంటిసిపేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు కేసీఆర్ ఈజ్ అన్ ఎక్స్టెంపోర్ స్పీకర్. తడుముకోరు, ఆయన భాషని తడుముకోరు, సబ్జెక్ట్ని తడుముకోరు. కాగితం పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి ఒక రకమైన నైరాశ్యం ఏమన్నా, ఇక మనం భవిష్యత్తులో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేమేమో అనే నైరాశ్యం? ఒక పక్క బీజేపీ, ఒక పక్క కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎలా షల్ వి గివ్ అప్ ద బ్యాటిల్? కేవీపీ రామచంద్రరావు గారితో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఏమని, ఆయన క్యాప్స్టన్ అని పిలిచేవారు. క్యాప్స్టన్ షల్ వి గివ్ అప్ ద బ్యాటిల్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయదేమో అనే పరిస్థితుల్లో ఆయన కేవీపీ గారితో అన్నట్టు చాలా చోట్ల మనం చదివాం. కేవీపీ గారు స్వయంగా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పారు. అలాగే ఆర్ యూ గోయింగ్ టు గివ్ అప్ ద బ్యాటిల్ అండి? సార్, వారికి మనోధైర్యం ఎంత అనేది మనం అందరం ప్రత్యక్షంగా చూసినాం. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆనవాళ్ళు కూడా లేవు, వస్తుందనే నమ్మకం లేదు, ఎవరు ప్రయాణం చేస్తారో తెలియదు. అటువంటి వాడు ఒక్కడిగా మొదలు పెట్టాడు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆయన అంటే రూపం లేని దాన్ని రూపం తీసుకొని వచ్చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి. రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఏవేవైతే వనరులు ఉండి ఉపయోగించుకొని ఉన్నాయో వాటన్నిటిని కూడా రంగంలోకి తీసుకొచ్చేసి అభివృద్ధిని చూపించిన వ్యక్తి. ఈ రోజు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటము, రేపు మనోధైర్యాన్ని కోల్పోయి నైరాశ్యంలో పోవటం అనేది. మరి రేపు గురించి మాట్లాడలేదు కదా, నిజంగా ఎంతో ఎక్స్పెక్ట్ చేశారండి వాళ్ళిద్దరూ. ప్రకాష్ రెడ్డి గారు నిరాశ, లేకపోతే రామ్మోహన్ రావు గారు నిరాశ కాదు, జనం నిరాశపడ్డారు. ఏంటి కేసీఆర్ అయినా మాట్లాడేది, ఆయన వెనక ఎవరైనా డబ్బింగ్ చెప్తున్నారా అని? కేసీఆర్ అట్లా మాట్లాడరు. ఆయన మాటలో ఉండే జోష్ వేరు. అసలు ఆయన అసలు ఇంకొక డిఫరెంట్ కేసీఆర్ నిన్న మేనిఫెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఉద్యమం అప్పుడు కూడా వీలైనంత వరకు శాంతియుతంగానే ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఉద్యమం నడిపించారు. ఇంకా 3.5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ తో ఉంది. వారు ఒక్క మాట అంటే రేపు ఏదైనా మామూలుగా గ్రామాలలో కానీ మిగతా నాయకత్వం కానీ ఏదైనా మామూలుగా ఈ పోరాటాలకి వీటికి కొద్దిగా ఉద్రేకపడి చేసిరు అనుకోండి, వాళ్ళందరినీ రక్షించుకునే క్రమంలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. వారు శాంతియుతంగానే ఒక పెద్దరికంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. డెఫినెట్ గా మనకు రేపు ప్రజలే దీనికి పరిష్కారం చెప్తారు. మనం ఏం చేసినాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యత్యాసం ఏంది, ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని ఏ సీట్లో కూర్చోబెట్టాలనేది వాళ్ళే ఆలోచిస్తారు. మనం దాన్ని పూర్తిగా ప్రజలకు తీసుకుపోదాం. ఇప్పుడు అర్థమైతేనే ఉంది ప్రజలకి అనే విషయాన్ని వారు
కౌశిక్ చెప్పి రైట్, కౌశిక్ ఇప్పుడు యాదవ్ మామూలుగా మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి వీళ్ళని అడ్డుకోండి అని అంటే నిజంగా అటువంటి జరిగితే రోజు మామూలుగా మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం, అది అవసరం లేదు. ప్రశాంతంగా మేము ఏం చేస్తాం, నేను అడిగింది అదే, నేను అడిగింది కరెక్ట్గా అదేనండి. ఒక వారియర్ ఎప్పుడు యుద్ధం బ్యాటిల్ ఫీల్డ్ నుంచి పక్కకి తప్పుకోడు. ఈయన తప్పుకున్నారా అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. లేకపోతే విశ్రాంతి తీసుకున్నారా, కొంతకాలం విరామం ప్రకటించారు. ప్రతిసారి సైన్యాధిపతి కూడా కత్తి దిగటమే చెప్పడు కదా, శాంతియుతంగా కూడా ఎదుర్కోవడానికి, దానికి చర్చల ద్వారా కూడా పరిష్కరించుకోవడానికి రకరకాలుగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో అందులో భాగంగానే 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయండి. చర్చల ద్వారా పరిష్కరించుకున్నాం. అందులో భాగంగానే 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయా? సార్ మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్, మేము చెప్తున్నాం కదా, మా పార్టీ నుంచి ఏ ప్రతినిధి గాని కేసీఆర్ గారికి సంబంధించిన వ్యక్తి గాని వాళ్ళతో మాట్లాడుతున్నది లేదు. ఎవరన్నా వాళ్ళల్లో నిరుత్సాహం ఉండి ఒకవేళ కేసీఆర్ గారితో మాట్లాడితే ఏమన్నా మాకు ప్రయోజనం జరుగుతుందేమో అనే ఆలోచనతో మాట్లాడితే ప్రయత్నాలలో మాట్లాడేటోళ్ళని మేమేమి ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళని ప్రోత్సహించి చేద్దామని చెప్పట్లేదు. రేపు మేము ఒకటే చెప్తున్నాం, మాకు అనేక సందర్భాలలో మీటింగ్లలో కేసీఆర్ గారు చెప్పిన మాటే మేము చెప్తున్నాం. రేపు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తే ఈ రోజు తెలంగాణలో పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం పోరాటం ద్వారా అధికారంలోకి రావాలి, అందరూ లబ్ధి పొందాలి, ఆ గవర్నమెంట్ లో అందరూ తెలంగాణ వాదులు ఉండాలి. కానీ ఏదో 10 మందిలో 5 మందిలో ముఖ్యమంత్రులు మంత్రులు కావాలి, అధికారంలోకి మన పార్టీ రావాలనే ప్రయత్నం మనకు ఎప్పుడు అవసరం లేదు, ఆ దొడ్డిదారి దొక్కాల్సిన పని లేదు అని చెప్పేసి అనేక సందర్భాలలో మాకున్న అంతర్గత సమావేశాలలో కూడా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అటువంటి వాటికి ప్రోత్సహించము. వాళ్ళంతటగా వాళ్ళలో ఏదన్నా గ్రూప్ రాజకీయాలు, కాంగ్రెస్ లో కొత్త ఏం కాదు, ఢిల్లీ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి రాజకీయాలు, పొగబెట్టడం ఇదంతా వాళ్ళల్లో వాళ్ళు అంతర్గతంగా ఏదైనా జరిగి గవర్నమెంట్ పోతే ఎలక్షన్స్ పోవటమే తప్ప మేము ఏదో మద్దతు ఇచ్చో లేకపోతే వాళ్ళతో మేము కలుపుకోనో ఇంకేదో ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది సాధ్యపడే విషయం కాదు. రైట్ అండి, ఒకసారి చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కౌశిక్ గారు, వాళ్ళకైతే ఇక్కడ అనవసరంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది ఎక్కడికి పోతారు సార్? బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతేనే దిక్కులేదు బీఆర్ఎస్ పార్టీలో, నాకు అర్థం కాదు. మీరు అనవసరంగా దాన్ని ఎందుకు చర్చ చేస్తా ఉన్నారు? అనవసరంగా స్పెక్యులేషన్ మీకు వ్యతిరేకంగా ఉంటే చరణ్ కౌశిక్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్. చరణ్ కౌశిక్ గారు, స్పెక్యులేషన్స్ ఉన్నప్పుడు అడుగుతారు, మాకు ఉన్నాయి మీకు నచ్చకపోతే మాకు నచ్చట్లేదని స్పెక్యులేషన్ అనండి, అంతేగాని స్పెక్యులేషన్ వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అండి. మీకు స్పెక్యులేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాం, నేను సారీ అండి నేను ఇట్లాంటి వాటి మీద నేను మాట్లాడనని చెప్పేయండి. మీరు అలాగా థ్రెటనింగ్ టోన్, యూ కెనాట్ యూ జస్ట్ కాంట్ థ్రెటన్ దట్ షోస్ యువర్ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. మీరు థ్రెటన్ చేయలేరు. ఇది ప్రచారం నడుస్తోంది మా దృష్టిలో లేదండి అనండి, అంతేగాని ఊకే అనేస్తారంటే లేకుండా ఎందుకంటారు? మీకు అనవసరం కావచ్చు, జనం మాట్లాడుకుంటున్నారు. ఎస్ యువర్ కరెక్ట్, మీకు అనవసరం అదే చెప్పండి. మాకు అనవసరం అండి, మేము బ్రహ్మాండంగా పరిపాలించుకుంటాం చెప్పండి. మళ్ళీ అదే అంటున్నా, మీరు అనవసరంగా